ఎవరు రావాలనేది కొత్తగా చెప్పేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే. జగన్ గారు వచ్చి అప్పుల పాలు చేశారు అని చెప్పేసి రాష్ట్రాన్ని. జగన్ గారు వచ్చిన తర్వాత అప్పుల పాలు చేసేది ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారని జనాలే ఆలోచించాలి. అది అదే ఈ సంక్షేమ పథకాలు పెట్టడం అవసరమా అని చెప్పి టీడీపీ నేతలు. ఈ సంక్షేమ పథకాలు జనాలకి ఎంత ఉపయోగం, ఎంత జనాల్లో వెళ్ళారో, ఎంతమంది రోడ్డు పడకుండా ఈరోజు ఉన్నారో వాళ్ళందరూ జనాలే హ్యాపీగా ఉన్నారు ఈ సంక్షేమ పథకాల గురించి. పక్కటోళ్ళు టీడీపీ వాళ్ళు 100 చెప్పుకుంటే మనం ఏం చేయలేము. అది ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు ఎవరు సార్? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మా డైనమిక్ లీడర్ కాసు మహేష్ రెడ్డి గారు. ఎలా ఉంటుంది ఆయన, ఎలా పరిపాలిస్తున్నారు? గురజాల చరిత్రలో 73 సంవత్సరాల పల్నాడు పుట్టిన చరిత్రలో ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు. మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో, ఈ 4.5 ఏళ్లలో మెడికల్ కాలేజ్ కానీ, బైపాస్ రోడ్డు కానీ, దగ్గర ఇంటింటికి నీరు కానీ అన్నీ పథకాలు తీసుకొచ్చి మహేష్ రెడ్డి గారు దీన్ని డెవలప్ చేశారు. అంటే ఏ ఎమ్మెల్యేకైనా గర్వం అంటూ ఉంటుంది కదా, మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యేకి గర్వం పదం ఏది లేదు. అందరితో, చిన్న పిల్లాడితో కూడా సచివాలయం కాడ నుంచి పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులతో కూడా పిలిచి, మర్యాదకు పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి మా డైనమిక్ లీడర్ కాసు మహేష్ రెడ్డి గారు. తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్? అసలు ఆ మాట లేదు. జగన్ అక్కడ కేసీఆర్ గెలిచినా, రేవంత్ రెడ్డి గెలిచినా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 130, 140 సీట్లతో ఖచ్చితంగా మళ్ళీ మా రంజాన్ నెల తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీడీపీ వాళ్ళు అంటున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఓడిపోయారు, ఏపీలో జగన్ గారు ఓడిపోతారు అని. అది వాళ్ళ భ్రమ. వాళ్ళు అన్ని సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీతో ఉన్నాడని, రేవంత్ రెడ్డి టీడీపీ చంద్రబాబు నాయుడికి పొత్తు అని రెస్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడికి బాగా పగ్గాలు వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ 5 కోట్ల ఆంధ్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఇంటింటికి ఇచ్చిన ఆయన ప్రతి ఒక్క లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి రేపు 140 నుంచి 150 సీట్లు ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు రావచ్చు? అసలు తెలంగాణలో ఆయనకు ఒక్కోసార్లు 33 ఓట్లు, 43 ఓట్లు, 800 ఓట్లు వచ్చి ఆయన ఇచ్చిన 8 సీట్లు కూడా ఆయన డిపాజిట్లు దక్కించుకోకపోతే, ఇక్కడికి ఇచ్చిన 2 సీట్లలో 1 సీటు కూడా గెలవకపోతే ఇంకా రేపు వచ్చి ఆయన ఇక్కడ ఏం ఓడకపరుస్తాడు? రేపు ఆయనకి ఇక్కడ 20 ఇచ్చినా, 30 ఇచ్చినా, 40 సీట్లు ఇచ్చినా ఆయన ఏం గెలవడు, 1 సీటు కూడా గెలవడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు కదా జగన్ గారి మీద, అదే పొటాటోని ఏమంటారో కూడా తెలియదు, ఉర్లగడ్డ. అది ఏదో ఆడిట్ చేసింది. పొటాటోని, ఉల్లిగడ్డని తేడా తెలియక మా సీఎం గారు లేరు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడతారో టోటల్ ఇండియాకి తెలుసు. ఆయన ఉల్లిగడ్డని పొటాటో అంటారని ఇవన్నీ క్రియేట్ చేసిన మాటలు అంతే తప్ప అదేం లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే గెలుస్తారంటారు జగన్? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ గెలిస్తే నాకు తెలిసి ఒక 5 సీట్లు తగ్గుతాయి. 175కి 5 సీట్లు తగ్గుతాయి, 170 వస్తాయి. ఇంకొక 3 నెలల తర్వాత పెడితే మా జగన్ గారు వై నాట్ 175 అన్నట్టు 170 ఖచ్చితంగా కొట్టేస్తాం.